మనల్ని ఎంతగా ఆయన ప్రేమిస్తున్నాడో గమనిద్దాం. మన దుష్టత్వాన్ని ప్రభు దగ్గర ఒప్పుకుందాం. మన తిరుగుబాటు స్వభావాన్ని ప్రభు దగ్గర ఒప్పుకుందాం. ఆయనకు భయపడదామని ప్రేమిద్దాం. ఆయన సంఘ సహవాసంలో ఆత్మ సంబంధమైనటువంటి అనురాగముతో సహవాసంలో కొనసాగుదాం. వాక్యానికి వద్దామండి. ఏర్పాటు చేయబడిన వాక్య భాగము ప్రతి ఆదివారం ఆరాధన సమయంలో మనం కొన్ని హెచ్చరికలు తీసుకుంటాం. అదే వర్తమానానికి వచ్చినప్పుడు ప్రతి ఆదివారం కూడా ఏ సందేశాన్ని దేవుని సేవకుల ద్వారా అందిస్తున్న సేవకుడికి వింటున్నటువంటి విశ్వాసులకు కూడా సువార్త ఉంది. అందులో ఏముందండి? శుభవార్త ఉంది. ఇంకా ప్రభు దగ్గరికి రాలేక క్రైస్తవ కుటుంబాల్లో పుట్టి క్రైస్తవ నామము ధరించి ఆయన పేరు పెట్టుకొని భర్తలు, భార్యలు, కుమారులు లోకంలో మునిగిపోయి లోకంలో కలిసిపోయిన వారు ఉంటే వారికి శుభవార్త ఉంది. ఎందుకంటే వారికి ఒక పిలుపు ఉంది, రక్షణార్థమైన పిలుపు ఉంది. ఎవరు వింటారో, ఎవరు వస్తారో వారికి దీవెనలు వస్తాయి. వారిని ప్రభు క్షమించి రక్షించి ఉజ్జీవపరుస్తాడు. ఒకవేళ విశ్వాసం నుండి నీ భక్తి నీకు చాలనుకుంటే, నాకంటే భక్తి పరుడు రాలేదు, నాకంటే భక్తుడు లేడు, నాకంటే ప్రార్థన పరుడు లేడు, నాకంటే ప్రార్థన పరుడు రాలేదని నీ భక్తి గర్వాన్ని నువ్వు పెట్టుకొని ఒకవేళ దేవుని కోపం పుడిస్తుంటే అది ఆ విషయంలో కూడా జాగ్రత్త పడాలి. కాబట్టి ఉజ్జీవ వాక్యాన్ని కూడా దేవుడు మనకు ఆదివారం మన సంఘంలో అందిస్తాడు. కాబట్టి ఎవరికి ఏ వాక్యం అవసరమో, రక్షణార్థమైన వాక్యమా, శుభవార్త కావాలా? నీకు శుభవార్త ఉంది. అదే సమయంలో నీకు ఆత్మీయంగా ఎదగడానికి, ఆత్మలో బలపడడానికి ఈ వాక్యం అవసరమా? ఆ వాక్యం కూడా ఉంది. కాబట్టి గంటలు దినాలు వాక్యం పెద్ద పెద్ద ప్రసంగాలు విన్న అవసరంలా. ఒక మాట పట్టుకుంటే, ఆ మాటకు నువ్వు భయపడగలిగితే దేవుడు నిన్ను క్షమించి ఉజ్జీవపరిచి నడిపిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ దినానికి ప్రభు ఏర్పాటు చేసిన వాక్య భాగానికి వద్దామండి. పాత నిబంధన గ్రంథంలో నహూము అనే ఒక ప్రవక్త ఉన్నాడు. పెద్ద ప్రవక్తలలో యెషయా లాంటి, హిజ్కియా, ఇర్మియా లాంటి ప్రవక్తలు ఉన్నప్పటికీ చిన్న ప్రవక్తలు కూడా, అంటే ఎక్కువ 1 అధ్యాయాలు రాసిన వారు ఉన్నారు. చిన్న ప్రవక్తలు అంటారు వారిని. ఆ చిన్న ప్రవక్తలలో ఒకడు నహూము అనేటువంటి ప్రవక్త ఉన్నాడు. ఆ నహూము గ్రంథము తెరవండి. అందులో 2వ అధ్యాయము నహూము గ్రంథము. పేజీలు తీసిన వారు చెప్పండి. దాన్ని వెతుక్కోవడం కొంచెం కష్టం కాబట్టి 66 పుస్తకాల్లో 769వ పేజీ దొరికిందా? నహూము గ్రంథము 1వ అధ్యాయము, క్షమించండి 2వ అధ్యాయము 1వ వాక్యం చదువుకుందాం. లయకర్త నీ మీదికి వచ్చుచున్నాడు. నీ దుర్గమునకు కావలి కాయము. మార్గములో కావలి ఉండుము. నడుము బిగించుకొని బహుబలముగా ఎదిరించుము. చాలండి. ఎవరు వస్తున్నారంట? లయకర్త నీ మీదికి వస్తున్నాడు. దేవుడు కూడా లయకర్తే. దేవుడిలో 3 ఉన్నాయి. దేవుడు సృష్టికర్త, దేవుడు రక్షణకర్త, దేవుడు అన్ని కర్తలు ఉన్నాయి. అయితే 3 కర్తలు ఏంటంటే సృష్టికర్త, రక్షణకర్త, ఆదరణకర్త. అయితే లయకర్త కూడా ఆయన సృష్టించగలడు, చంపగలడు, బ్రతికించగలడు, చంపగలడు. కానీ దేవుడు లయకర్త మాత్రమే కాదు. దేవుడిలో 3 ఉన్నారు. రక్షణకర్త ఉన్నాడు యేసుక్రీస్తు వారు, సృష్టికర్త ఉన్నాడు యెహోవా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త. నీ ఏడుపును, నీ దుఃఖమును బాపేవాడు, నీకు సమాధానం ఇచ్చేవాడు పరిశుద్ధాత్మ దేవుడే. ఆయన నాశనం కూడా చేయగలడు, అగ్ని కురిపించగలడు, మనిషిని బ్రతికించగలడు, చంపగలడు. అయితే సైతానుగాడు వాడు ఉట్టి లేకర్తే. వాడిలో ప్రేమ లేదు. వాళ్ళు ఉంటే ఉంటుంది ద్వేషము, కక్ష, కార్పణ్యం, అసూయ, ద్వేషము. ప్రేమించినట్టుగా నటిస్తాడు. దయ్యము బెల్లం పెట్టి ఆకర్షిస్తుంది, కానీ చివరికి ఎక్కడ తీసుకెళ్తుందండి? నరకానికి తీసుకెళ్తుంది. ఒక దయ్యం పట్టిన వాడికి ఇంకా 7 దయ్యాలు వచ్చే అవకాశం కూడా ఉంది. దయ్యములో ప్రేమ లేదు. మనం ఏం చేస్తామంటే దయ్యాన్ని ప్రేమిస్తాం, దేవుణ్ణి ద్వేషిస్తాం. ఏదైనా మన లయకర్త ఎవడయ్యా అంటే సైతానుడు, దేవునికి శత్రువైన అపవాది. వాడు లయకర్త. క్రైస్తవ కుటుంబాల మీదకి, క్రైస్తవ జీవితాల మీదకి, ప్రార్థన చేసేవారి మీదకి ఎవరు వస్తున్నారంటండి? లయకర్త వస్తున్నాడు. ఆ లయకర్త ఏ రూపంలోనే వస్తాడు? వాడు తుఫాను రూపంలో వస్తాడు, పిడుగు రూపంలో వస్తాడు, లేక మెరుపు రూపంలో వస్తాడు. వాడు ఏ వేషాలైనా వేస్తాడు. దేవుని ముందర వాడు నిలవలేడు. ఏదైనా మనం ఒక రోగం రూపంలో లయకర్త నీ మీదకి వచ్చాడేమో, ఒక నష్టం రూపంలో లయకర్త నీ మీదకి వచ్చాడేమో. నీ భక్తి చాలకపోతే దేవుని కోసం నీ మీద వెళితే ఆ లయకర్త దేవుని దగ్గర పర్మిషన్ తీసుకుంటాడు. సైతానుడు
దేవుని అనుమతి లేకుండా మన కుటుంబాలకు రాలేడు, కానీ వాడు అనుమతి తీసుకుని వస్తాడు. ఎందుకంటే నీ ప్రవర్తనను చూసి దేవుడు నేను శిక్షిస్తాడేమో, జాగ్రత్త, వాడిని పంపుతాడు. నాశనము కూడా, తెగులు కూడా అని సింహాసనం నుంచి బయలుదేరాలి. యోబును శిక్షించడానికి దేవుడు యోబును పరీక్షించడానికి దేవుడికి ఇష్టమైనప్పుడు దేవుని దగ్గర సాతానుడు అనుమతి తీసుకోవాల్సి వచ్చింది. నా భక్తుడైన యోబును నువ్వు ఏదైనా చేయి, కానీ వాడి ప్రాణం మీద నీకు అధికారము లేదు. అందుకని యోబు బ్రతికాడు. హల్లెలూయా. బ్రతకడమే కాదు, యోబును పరీక్షించిన దేవుడు యోబును మెచ్చుకొని 200 ఆశీర్వాదాలు దేవుడు బహుమానంగా ఇచ్చాడు. ఏదైనా నువ్వు ఓర్చుకొని సహించుకొని నీ భక్తిని దేవునికి ఇష్టంగా మార్చుకోగలిగితే దేవుడు నిన్ను ఎక్కడికి పోనివాడు. ఒకవేళ కష్టములు వచ్చినా, బాధలు వచ్చినా, శ్రమ వచ్చినా, రోగం వచ్చినా, మరణ భయమే కలిగినా దేవుడు నిన్ను బ్రతికించే దేవుడు. దేవునిలో దేర్ ఇస్ లైఫ్ ఇన్ బ్లడ్. దేవుని రక్తంలో జీవం ఉంది. ఆ జీవము నీలో నాలో నివసిస్తూ ఉంది. నిజంగా ఇందాక ఈ కొద్దిమంది మనం ఆరాధిస్తుంటే నాకు ఏమవుతుంది, ఆత్మదేవుడు మన మధ్య ఉన్నాడని నాకు అనిపించింది. నాలో ఆయన ఆ ప్రేరేపణ నాకు పుట్టించాడు, ఆవేశం పుట్టించాడు. మనం ఏదో మంత్రం తంత్రం చేయట్లేదు. ఇక్కడ నిజమైన దేవుని మనం ఆరాధిస్తూ ఉన్నాం. మన మధ్య ఈ కొద్దిమంది మధ్య ఆది సంఘంలో 120 మంది ఉన్నారు. ఏమండి, యెరూషలేములో మేడగదిలో యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత, ఆయన దర్శించిన తర్వాత కూడా మేడగదిలో వారు భయపడి గదిలో ఉంటే పరిశుద్ధాత్మ దేవుడికి దిగినప్పుడు వారు అన్య భాషలో మాట్లాడటమే కాదు, ఆ తర్వాత ఎంత గొప్ప కార్యాలు వారు చేశారు. ఇదే మనం కూడా కొద్దిమంది ఉన్నాం. చాలామంది గ్రామాల్లో ఉన్నారు, చాలామంది గృహాల్లో ఉన్నారు. ఆయనను మనలో దేవుని ఆత్మ సంచారం మనలో నివసిస్తూ మనం సంచారం చేస్తున్నప్పుడు మనము ఆయనకు ఇంకా కృతజ్ఞత కలిగి ఉందాం. ప్రభువా, ఈ చిన్న సంఘాన్ని, ఈ చిన్న సహవాసాన్ని మీరు మీ ఆత్మ ద్వారా దర్శిస్తున్నారు, మీకు స్తోత్రం చెప్తాం. లయకర్త నీ ఇంటి మీదికి, లయకర్త నీ జీవితం మీదికి, లయకర్త నీ పిల్లల మీదికి, లయకర్త నీ యొక్క ఉద్యోగం మీదికి, నీ వ్యాపారం మీదకి వస్తే